హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఇష్యూలో హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ప్రస్తుతానికి చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ని తరలిద్దామని కూడా అనుకుంటూ ఉన్నారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. మరి ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పోలీసులు రూట్ లైన్ క్లియర్ చేస్తూ ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్పై ఉన్నటువంటి ఈ కేసు కొట్టివేయాలని కూడా అంటూ ఉన్నారు. ఇప్పటివరకు ఒక సీనియర్ అడ్వకేట్ మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం. ఖచ్చితంగా ఇది కొట్టివేయబడుతుంది, ఇంటెలిజెన్స్ వైఫల్యంగా కూడా ఆయన అభివర్ణిస్తూ వచ్చారు. అండ్ ఏ విభాగానికి సంబంధించి ఆ విభాగంలో అవగాహన ఉన్న వాళ్ళనే దానికి సంబంధించి వాళ్ళు చెప్పగలుగుతారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ కేసు 100 కాదు 200% కొట్టివేయబడుతుందంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఒకసారి చెంచల్గూడ జైలు వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. భారీ పోలీసు బందోబస్తు ఉంది అక్కడే ఉన్న మా కరెస్పాండెంట్ సుప్రియని అడిగి మరింత అదనపు సమాచారం తీసుకుందాం. సుప్రియ, చెంచల్గూడ జైలు వద్ద పరిస్థితి ఏమిటి ప్రస్తుతానికి? ఎస్ రమణ బాబు, ఇప్పుడే ఒక 2 minutes బ్యాకే అల్లు అర్జున్ అయితే చెంచల్గూడ జైలుకి తీసుకొచ్చారు. సో ఇక్కడ అంతా మనకు కొంతమంది ఫ్యాన్స్ కూడా వచ్చి అంత ఆందోళనగా కనిపిస్తుందనే చెప్పాలి. అయితే భారీ బందోబస్తు మధ్యలో అల్లు అర్జున్ చెంచల్గూడకి తీసుకొచ్చారు. సో ఒకసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే మొత్తం పోలీస్ బందోబస్తు మధ్యలో జరుగుతుందని చెప్పాలి. అయితే 14 days ఇప్పుడు రిమాండ్ ఉంది కాబట్టి ఈ 14 days కూడా చెంచల్గూడ జైలు దగ్గర చూసుకుంటే అయితే మనకు కట్టడిగానే కనిపిస్తుందని చెప్పాలి. అయితే రోడ్ పైన కూడా మనం రైట్ సైడ్ లో ఇక్కడ చెంచల్గూడ ఆపోజిట్ లో చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వచ్చినారనే చెప్పాలి. సో ఏదైతే December 4th రోజు జరిగిన ప్రీమియర్ షో వల్ల అయితే అల్లు అర్జున్ కి పెద్ద ముప్పు తెచ్చి పెట్టిందనే చెప్పాలి. తర్వాత చూసుకున్నట్టయితే ఇంతక వారికి కూడా కొంచెం సస్పెన్షన్ గానే ఉండే, అంటే బెయిలా జైలా అని చెప్పి కూడా ఉండే. 14 days రిమాండ్ అని చెప్పి మనకు మీడియా త్రూ వచ్చిన ఇన్ఫర్మేషన్ తర్వాత కూడా చాలా మంది ఇంకా హైకోర్టు ఇచ్చిన డిసిషన్ తర్వాత నాంపల్లి కోర్టు ఈ కేసుని కొట్టి పారేస్తుందేమో అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ ని మాత్రము కొన్ని మినిట్స్ ముందు మాత్రం తీసుకొచ్చారు. అయితే ప్రజెంట్ అల్లు అర్జున్ వెనకలో 3 patrolling వచ్చాయి. సో దీంట్లో ఫస్ట్ patrolling లో అల్లు అర్జున్ అయితే భారీ బందోబస్తుతో అయితే తీసుకొని వచ్చారని చెప్పాలి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం లోపల విజువల్స్ చూసుకోవచ్చు. పోలీసులు అంతా కట్టడిగా భారీ బందోబస్తుగా లోపల కూడా బౌన్సర్లు ఉన్నారని చెప్పాలి. అయితే 14 days వరకు ఇలానే ఇదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంటది. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందని చెప్పారు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ కి అయితే చాలా మంది ఇటు సినీ రంగం వాళ్ళు అవ్వచ్చు, ఇటు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అయితే ఇప్పటికైతే అల్లు అర్జున్ కి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. తర్వాత చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది నేతలు కూడా మద్దతు ఇస్తున్నారని చెప్పాలి. అయితే ఆ రోజు December 4th రోజు ఏదైతే జరిగిందో తర్వాత చూసుకున్నట్టయితే ఒక ప్రాణం కోల్పోవడంతో అయితే అల్లు అర్జున్ పైన అయితే కేసు నమోదైంది. ఇప్పటికీ రేవతి వాళ్ళ కొడుకు పరిస్థితి కూడా ఇంకా అలానే ఉందని చెప్పాలి. సో ఇదంతా ఒక సినిమా తెచ్చిన దాని వల్ల మాత్రం అల్లు అర్జున్ కి ఇంత ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. అంటే సాయంత్రం వరకు చూసుకున్నట్టయితే ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చేమన్నా చెంచల్గూడ జైలు దగ్గర హడావిడి చేస్తారా అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అనే మిగిలిపోయింది. ఇప్పటికి చూసుకున్నట్టయితే మనకు చెంచల్గూడ దగ్గర అయితే మొత్తం మనకు ఆందోళన ఉంది. కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వచ్చి అయితే వాళ్ళు ఉన్నారు. కొంతమందిని చూసుకున్నట్టయితే అక్కడ ఆపోజిట్ లో మనకు ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ లోపల గేట్ లోకి వేసి పోలీసులు అయితే వాళ్ళని అక్కడ పెట్టినారు. రమణ బాబు, ఓకే, ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరు చెప్పినట్టుగా లేదా సామాన్య ప్రజలు అందరికీ కూడా ఒక రకమైన ఆసక్తి, ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఎలా ఉంది అక్కడ? అండ్ మీరు చెప్పినట్లు ఫ్యాన్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలామంది వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అక్కడ బందోబస్తు ఎలా ఉంది, ఏం చెప్తూ ఉన్నారు? అలాగే అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరితోనైనా ఒకసారి మాట్లాడించండి, వాళ్ళ వెర్షన్స్ కూడా మనం వినొచ్చు. సో చెంచల్గూడ దగ్గర చూసుకున్నట్టయితే మనకు పోలీస్ బందోబస్తు భారీగానే ఉందని చెప్పాలి. కొంతమంది బౌన్సర్లను కూడా ఇక్కడికి తీసుకొచ్చినట్టయితే కనిపిస్తుంది. సో కొంతమందితో అయితే మనము మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే ఇక్కడ చెంచల్గూడ దగ్గర చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ వరకు మాత్రము ఇంకా పెరిగే అవకాశం ఉందనే చెప్పాలి. బందోబస్తు అవ్వచ్చు, లేదంటే ఫ్యాన్స్ అవ్వచ్చు, సామాన్య ప్రజలు కూడా ఇక్కడ రోడ్ పైన వెళ్లే వాళ్ళు కూడా కొంచెం అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అవ్వడంతో అయితే ఆసక్తిగా చూస్తున్నారనే చెప్పాలి. సో ఇక్కడ చాలా మంది వాళ్ళకి అల్లు అర్జున్ అనే దాంతో అయితే చూస్తారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా మనము మాట్లాడిద్దాము. తెలుగు రాదు తెలుగు భాई। हिंदी में बोलो, आइकॉन स्टार अरेस्ट हो गया है।
तो एक महाने में वो सही भी है वो गलत भी है. अब जो भी जस्टिस विल बी प्रिजर्व्ड. वी शुड ब्रो बोलो ब्रो. मैं बहुत बड़ा पुष्पा का फैन हूँ. नाइट ठहरता हूँ मैं, अब नहीं निकले तक नाइट ठहरता हूँ मैं. सुनिए ना भाई, आओ कोई भी बोलो. उनको ये गलत है, उनका कोई गलती नहीं है उसके अंदर, हम ये बोल सकते हैं. उनके फैंस है, फॉलोइंग को है, बस उसमें प्रॉब्लम इनको क्यों देने का, हम यही बोल सकते हैं. नहीं गलत नहीं है हमारे हाथ से. उनका क्या गलती है उसके अंदर. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు, అంటే అల్లు అర్జున్ మిస్టేక్ అయితే లేదు అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఆ రోజు చూసుకున్నట్టయితే అంటే సెక్యూరిటీ లేకపోవడం వల్లనే ఇది ఇంతవరకు వచ్చిందనే చెప్పాలి. అయితే ఇంత ప్రీమియర్ షోస్ అవుతున్నప్పుడు భారీ బందోబస్తు ఉండాలి, అలాంటిది వచ్చిన పబ్లిక్ కి కూడా సెక్యూరిటీ అయితే ఉండాలి. కానీ ఆ రోజు మాత్రం అసలు ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో ఒక ప్రాణాలు పోయినాయి. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి అలా అవ్వడంతో అయితే రేవతి వాళ్ళ హస్బెండ్ పెట్టిన కేసు అయితే ఇంతవరకు వచ్చిందని చెప్పాలి రమణ బాబు. ఓకే సుప్రియ, థ్యాంక్ యూ. रवि जाग्रत. रवि जाग्रत. रवि जाग्रत. చెప్పావా?